విజయనగరం జిల్లా గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, భారతీయ వ్యాయామ విద్యా పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత బలవంతుడు కోడి రామ్మూర్తి నాయుడు. ఆయన జీవితం మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. పోరాట స్ఫూర్తి, క్రమశిక్షణ, దేశభక్తి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ మహానీయుడి జీవిత విశేషాలపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. 1882లో విజయనగరం ప్రాంతంలో జన్మించిన కోడి రామ్మూర్తి నాయుడు చిన్ననాటి నుంచి శారీరక దారుఢ్యంపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన కఠోర సాధనతో అసాధారణ వ్యక్తిగా ఎదిగారు. వ్యాయామం, క్రమశిక్షణ, పట్టుదలతో ప్రపంచ స్థాయి బలవంతుడిగా పేరు తెచ్చుకున్నారు. ఏనుగును ఛాతిపై నిలబెట్టడం, భారీ బరువులను ఎత్తడం, ఇనుప గొలుసులను తెంచడం వంటి అద్భుత విన్యాసాలతో దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించారు. ఆయన ప్రదర్శనలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా భారతీయుల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పే వేదికలుగా నిలిచాయి. బ్రిటిష్ పాలనలో భారతీయులు బలహీనులు కాదని, వారిలో అపారమైన శక్తి, ఆత్మవిశ్వాసం ఉందని ప్రపంచానికి నిరూపించిన వ్యక్తిగా కోడి రామ్మూర్తి నాయుడు చరిత్రలో నిలిచిపోయారు. ఆయన ప్రదర్శనలు యువతలో దేశభక్తి భావాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం ఆయన జీవిత విశేషాలు మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రామీణ నేపథ్యం, క్రీడా స్ఫూర్తి, ఆత్మగౌరవం, పోరాట తత్వం వంటి అంశాలతో రూపొందుతున్న చిత్రాల నేపథ్యంలో కోడి రామ్మూర్తి నాయుడు జీవితం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆయన సాధించిన విజయాలు నేటి తరానికి ప్రేరణగా నిలుస్తున్నాయి. శారీరక బలం మాత్రమే కాదు, సంకల్ప బలం కూడా ఎంత ముఖ్యమో తన జీవితంతో చాటి చెప్పిన మహనీయుడు కోడి రామ్మూర్తి నాయుడు. కష్టాలను ఎదుర్కొంటూ లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమిస్తే అసాధ్యం అనేది ఏదీ లేదని ఆయన జీవితం చెబుతుంది. విజయనగరం గడ్డకు చెందిన ఈ మహనీయుడు భారతదేశానికి అందించిన స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచిపోనుంది. యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, క్రమశిక్షణ, పట్టుదల వంటి విలువలను నాటిన కోడి రామ్మూర్తి నాయుడు పేరు భారత చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుంది. కోడి రామ్మూర్తి నాయుడు గారు వీరఘట్టాల్లో 1882లో పుట్టారు. ఆయన పుట్టిన తర్వాత ఒక్కొక్క జాతకంలో ఏమిటి రాసి ఉంటుందో తెలియదు. అలాగే ఆయనకి వ్యాయామం మీద ఎక్కువ ప్రేమ. అదే కాకుండా స్వతహాగా ఆయన తనకు నచ్చని విషయాల్ని దేన్ని కూడా ప్రమోట్ చేసేవాడు కాదు. ఆయన తనకు నచ్చని విషయాలు ప్రమోట్ చేసి తను అనుకున్నది సాధించాలనే గొప్ప మనస్తత్వం కలిగినటువంటి మనిషి ఆయన. చిన్నప్పటి నుంచి ఉన్నది. అయితే ఆయన అక్కడ అల్లరి చిల్లరగా తిరగడం, చదువు సరిగ్గా చదవడానికి ఇష్టపడక ఒక మోనోపోలిజం గా తను అనుకున్నది సాధించడం కోసం. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, నాన్నగారు ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు విజయనగరంలో. నేను విజయనగరం పంపించేస్తాను అని చెప్పి ఆయన విజయనగరంలో పంపించే ఆ చిన్న వయసులో ఆయనకి అప్పటికి 10 సంవత్సరాల వయసు ఉండవచ్చు. ఆ తర్వాత 10-12 సంవత్సరాల వయసు ఉండవచ్చు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈయన ఎక్కువగా వ్యాయామాల మీద మోజుపడేవాడు, ఎక్కువగా ఇష్టపడేవాడు. వ్యాయామం అంటే ఏమిటి? ఆ వ్యాయామంలో ఈయన ఒక కొత్త తరహా ఒరవడలు తీర్చిదిద్దాడు. ఏ రకంగా అంటే తన వ్యాయామంలో యోగాను చూపించేవాడు ఆ మహానుభావుడు. అది ఇప్పుడు ఈ ప్రాచుర్యంలో క్రీడాకారులకి అందరికీ యోగా అవసరం అని నిర్ణయించడం జరిగింది.